దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సూర్యాపేటలో ఒక గ్రామంలో నిన్న రాత్రి క్రైస్తవ సువార్త సభ జరుగుతుంటే డైరెక్ట్గా స్టేజ్ మీదకి ఒకతను కత్తి పట్టుకుని వెళ్ళి దాడి చేసి అక్కడ పాట పాడుతున్నటువంటి యువతిపై, అలాగే అడ్డు వచ్చినటువంటి పాస్టర్ గారి కుమారుడిపై, ఇంకొక వ్యక్తి మీద కూడా అతను దాడి చేశాడు. వారు గాయపడ్డారు అన్నటువంటి సమాచారం మాకు రాత్రి అందింది. అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అన్నది అర్థం కాని విషయం. కంటిన్యూయస్గా క్రమేణా సేవకుల మీద దాడులు, సువార్థికుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, సంఘాల మీద దాడులు, సభలు జరుగుతున్న దగ్గర కూడా ఇప్పుడు కొత్తగా ఇదొక ఇన్సిడెంట్ జరిగింది నిన్న. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్న ప్రశ్న ఎప్పటి నుంచో క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతుంది, వేధిస్తుంది. మన రీసెంట్గా చూసుకుంటే గోదావరి కనిలో ఇన్సిడెంట్, వనపర్తి ఇన్సిడెంట్, మన కాకినాడలో సమర్పణ రాజు ఇన్సిడెంట్, ఇప్పుడు చూస్తే ఇది. మరి ఈ దాడి చేసిన అతను క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, ఉన్మాదినా, మతోన్మాదినా, ఇది మతపరమైనటువంటి సమస్యనా, గొడవనా, లేదంటే వ్యక్తిగత కక్షణ, వ్యక్తిగత ఏదైనా వాళ్ళ గతంలో ఇబ్బందులు ఉన్నాయా, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్న విషయం మీద నేను ఉదయం నుంచి కూడా కొంతమందితో మాట్లాడాను. అక్కడ లోకల్ పాస్టర్తో మాట్లాడాను, తర్వాత నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను, సంప్రదించాను, చాలామందితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను మతోన్మాది అయితే కాదు, క్రైస్తవేతరుడు అయితే కాదు, అతను క్రైస్తవుడే, చర్చికి కూడా వెళ్ళేవాడు. అయితే ఆ కుటుంబానికి, ఇతనికి ఏ యువతి పైన అయితే దాడి చేశాడో వారికి ఇతనికి కుటుంబ గొడవలు, తగాదాలు ఏవో ఉన్నాయి. గతంలో వారికి వీరికి మధ్య వ్యక్తిగత సమస్య ఏదో ఉంది. అక్కడ దాడి చేసినప్పుడు కూడా అతను తాగి స్టేజ్ మీదకి వచ్చాడు అన్నటువంటి సమాచారం మాకు అందింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కొంతమంది అతన్ని పట్టుకొని కత్తి చేతిలోంచి లాగేసుకొని అతన్ని మందలించారు. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించి అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు, కస్టడీలోకి తీసుకున్నారు. సో మతోన్మాది అయితే కాదు, కుటుంబ సమస్యల్లో జరిగినటువంటి ఒక అంశం ఇది. కాకపోతే ఈ వేదికనే దొరికిందా వాడికి అన్నది ఒక ప్రశ్న. ఎవరైనా రెచ్చగొట్టి ఈ క్రైస్తవ సభని డిస్టర్బ్ చేయటానికి, లేదంటే బెదిరించటానికి ఇతన్ని వాడుకొని పంపించారా అన్నది కూడా ఒక కోణం అయి ఉండొచ్చు. ఇతను ఇలా చేయటానికి గల కారణం ఏదైనా అయి ఉండొచ్చు, పర్సనల్ ఇష్యూ అయి ఉండొచ్చు, పర్సనల్ గ్రెడ్జ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఆ స్టేజ్ మీద, వేదిక మీద క్రైస్తవ సువార్త సభ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి, ఒక దీవెనకరమైనటువంటి, దేవునికి మహిమకరంగా జరుగుతున్నటువంటి ఆ సభని డిస్టర్బ్ చేయటానికి ఇతన్ని ఎవరో పంపించారు అన్నది నా యొక్క ఉద్దేశం. వ్యక్తిగత కక్షలైనప్పటికీ కూడా ఎవరో ఇతన్ని వాంటెడ్లీ ఈ వేదిక మీద వెళ్ళి నువ్వు దాడి చేయి, ఈ వేదిక మీదకి వెళ్ళి నువ్వు వాళ్ళని పొడువు, కత్తి తీసుకెళ్ళని రెచ్చగొట్టి పంపించారన్నటువంటి అభిప్రాయం నాది. ఎందుకంటే అతను తాగేస్తున్నాడు, అతను పిచ్చిగా వాగేస్తూ ఉన్నాడు. కాన్షియస్లో ఉన్న ఎవడు కూడా స్టేజ్ మీదకి కత్తితో వెళ్ళి అంత ఇదిగా చేయడు. వాడు కూడా అదే గ్రామానికి చెందినవాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాడే. అలా చేశాడంటే ఇతని వెనక ఎవరో బలమైన వ్యక్తులు ఆ వేదికని వాడుకోవటానికి ఈ పని చేసి అతన్ని రెచ్చగొట్టారన్నటువంటి ఆలోచన మాత్రమే నాది. అయితే ఏదేమైనా కూడా ఎవరైతే ఈ దాడిలో గాయపడ్డారో ఆ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. గాయపడిన వారు త్వరగా రికవర్ అవ్వాలని, హీల్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఆ దాడి చేసిన వాడికి కూడా ఖచ్చితంగా శిక్షింపబడాలి. తెలియక చేసినా, తెలిసి చేసినా, వాంటెడ్గా చేసినా, లేదంటే అమాయకత్వంలో చేసినా. కొంతమంది అంటున్నారు, నేను మాట్లాడినప్పుడు ఫోన్ కాల్, అతను పిచ్చివాడని కూడా అంటున్నారు, అతను మెంటల్లీ డిజార్డర్ అంటున్నారు. కాబట్టి పిచ్చివాడైనా ఎవరైనా సరే ఒక సువార్త సభలో దైవికపరమైనటువంటి కార్యక్రమం చక్కగా జరుగుతుంటే అక్కడ కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులు చేసి దాడి చేయటం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని శిక్షించవలసిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను.
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా త్వరగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అతన్ని కస్టడీలోకి తీసుకొని మంచి పని చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఏదేమైనా ఆ కుటుంబం కొరకు, గాయపడిన దాడికి గురైన ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది పాస్టర్ జాన్ పాల్ గారు అన్నటువంటి విషయం తెలిసింది. కాబట్టి జాన్ పాల్ గారితో నాకు బాగా సన్నిహితుడైనటువంటి జాన్ బెన్నడీ అనేటువంటి ఒక సహోదరుడు అక్కడ లోకల్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారితో మాట్లాడాడు. ఆ సంభాషణ కూడా మీరు వినండి. తర్వాత అక్కడ లైవ్ రన్ అవుతున్నప్పుడు, లైవ్ స్ట్రీమింగ్ వస్తున్నప్పుడు రికార్డింగ్ అయిన వీడియో కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో కూడా మీరు చూడండి. ఏదేమైనా అతను మతోన్మాది, ఉన్మాది అని మేము అనుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ రాత్రి మాకు 1 గంట ప్రాంతంలో మాకు అందింది. అయితే సరే ఎందుకు లేట్ చేశానంటే కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని మీ ముందుకు వద్దామన్నటువంటి ఆలోచనతో, మతోన్మాది కాదు, క్రైస్తవేతరుడు కాదు, ఇక్కడ మతానికి కులానికి సంబంధం లేదు, తాగేసి ఉన్నాడు, ఒక డిజార్డర్లో అతను ఉన్నాడు, అతను ఎవరో రెచ్చగొట్టి ఆ కుటుంబం మీదకి పంపించారు. కాకపోతే వేదికని వాడుకోవడం, ఆ స్టేజ్ మీదకి రావటం, సువార్త సభలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా గాయపడ్డ, దాడి చేయబడ్డ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, వాళ్ళని త్వరగా రికవర్ చేయును గాక. ఆ కుటుంబం కోసం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. మీ ఇద్దరం లేకుండా అసలు చెట్టు నరికేది మీ ఇద్దరం పట్టుకున్నా. అసలుకి ఏం చేయకూడదు తెగింది, ఓ కారిపోతుంది. నాకు గుండీలు చింపిండు, కత్తి తీసుకొని పాట పాడుతుండే ఆడ మీదకి వచ్చిండు. ఇదే ఊరు మాది. జరిగింది ఫాస్ట్ ఫోన్ చేసిరా, రావద్దని చెప్పిన, మీటింగ్లు పెట్టొద్దని చెప్పిన, పోయి అంటే చెప్పినాడు తిరిగి పర్మిషన్ తో వచ్చారు. పోలీస్ పర్మిషన్, డిఎస్పీ పర్మిషన్ తో వచ్చారు. నిన్ను పాస్టర్, నిన్ను పంపించిన పాస్టర్ కూడా కుత్త పలుకుద్ది. ఈ కుత్త పలుకుద్ది బాబు, పర్మిషన్ తో ఇబ్బంది పడతావు. ఇప్పుడు పర్మిషన్ చూసుకుందాం. నువ్వు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా వీడియో అయింది. ఓకేనా? పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు చెప్పు. బాబు నువ్వు ఎందుకు ఇరుక్కపోతావు నాన్న? అరే నా మాట నువ్వు పార్టీ వర్గాలు పార్టీల కింద ఇప్పుడు ఆ పిల్లగాడు వచ్చి ఇది జరిగిన సిచ్యువేషన్ దాంట్లో వీడియో అయిందా? అక్కడ పెట్టింది కదా.